నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. గడిచిన 2 రోజులుగా దాదాపుగా 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వీరంతా సమ్మెలో పాల్గొనడంతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలన్నీ కూడా నిలిచిపోయాయి. ప్రభుత్వ రంగంలోకి అంటే బ్యాంకింగ్ సెక్టార్లోకి ప్రైవేటీకరణ ఎప్పుడో ప్రారంభమైంది. అయితే ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకులను కూడా ఒక్కొక్కటిగా ప్రైవేటీకరిస్తుండడంపై తీవ్ర వ్యతిరేకత, ఆందోళన వ్యక్తమవుతుంది. ఇలా ప్రైవేటుగా బ్యాంకులన్నింటినీ ప్రైవేటు పరం చేయడం వల్ల చిన్న రైతులకు, చిన్న తరహా పరిశ్రమలకు అన్యాయం జరుగుతుందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం దీర్ఘకాలిక లక్ష్యాలతోటి వీటిని ప్రైవేటీకరణ చేస్తామని చెప్తూ ఉంది. అసలు ప్రభుత్వం ఆశిస్తున్నటువంటి ప్రయోజనం ఏంటి, బ్యాంకు ఉద్యోగుల భయం ఏంటి అన్న దానిపై ఇవాళ ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న వారు పి ఉదయ్ భాస్కర్, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కేంద్ర కమిటీ సభ్యులు, అలాగే వివికే ప్రసాద్, వివేకం ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎండి. ముందుగా ఉదయ్ భాస్కర్ గారు, దాదాపుగా దేశవ్యాప్తంగా 10 బ్యాంకులకు సంబంధించి 10 ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి 10 లక్షల మంది వరకు ఉద్యోగులు ఇవాళ ఆందోళనలో పాల్గొంటున్నారు. ప్రైవేటీకరణపై ఎందుకు ఇంత వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు? మీ ఆందోళన కారణం ఏంటి? సార్, ఈ రోజున ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఏవైతే బ్యాంకులు ఉన్నాయో వాటిని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి నిర్మలా సీతారామన్ గారు బడ్జెటరీ స్పీచ్లో వారు చెప్పడం జరిగింది. ఐడిబిఐతో పాటు 2 ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రైవేటు పరం చేస్తామని. అయితే మేము ఉద్యోగ సంఘాలుగా పోరాడుతున్న దానికి కారణం ఏంటంటే 1969 సంవత్సరంలో ప్రైవేట్ రంగంలో ఉన్న ఈ బ్యాంకుల్ని మేము యూనియన్గా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉద్యోగులుగా, అట్లాగే ప్రజానీకంతో పాటుగా ఆ రోజు పోరాడి ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి 1969లో 14 బ్యాంకుల్ని, అట్లాగే 1980లో మరో 8 బ్యాంకుల్ని జాతీయం చేయబడ్డాయి. ఆ రోజు నుంచి కనుక తీసుకుంటే బ్యాంకింగ్ రంగం పురోభివృద్ధి చెందుతూ వస్తుంది. ఆ రోజున కేవలం 300 బ్యాంకు బ్రాంచులు ఉన్న ప్రైవేట్ రంగంలో 4,300 కోట్ల రూపాయల డిపాజిట్స్ ఈరోజు 1,40,000 కోట్ల బ్యాంకు బ్రాంచులుగా జాతీయ బ్యాంకులు అభివృద్ధి చెందాయి. అట్లాగే 1,46,000 కోట్ల డిపాజిట్స్ని ఇవన్నీ ప్రజల సొమ్ము. ఈ ప్రజల సొమ్ముకి భద్రతగా ఈరోజు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. ఈ రోజు వరకు ఏ ప్రభుత్వం కూడా ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని విలీనం చేయడం కానీ లేదా ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రైవేట్ పరం చేయాలనే డిస్ఇన్వెస్ట్మెంట్తో చేశారే కానీ, బట్ ఈ ప్రభుత్వం మాత్రం ప్రైవేటు పరం చేయాలనే కంకణం కట్టుకుంది. ఆ కంకణానికి వ్యతిరేకంగా ఈరోజు సన్నకారు, చిన్నకారు రైతులందరికీ బెనిఫిట్ ఇస్తున్న ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వం ఏవైతే స్కీమ్స్ తీసుకుంటున్నాయో ఆ స్కీమ్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్న ఈ బ్యాంకులు, జనధన్ యోజన ఖాతాలన్నీ దాదాపుగా 15 కోట్ల ఖాతాలను ఓపెన్ చేస్తున్న ఈ బ్యాంకులు ఈరోజు ప్రైవేట్ పరం చేస్తున్నాయంటే ఉద్యోగ సంఘాలుగా మా బాధ్యతగా గుర్తించి సామాన్య ప్రజానీకానికి ఎలాంటి లోటు రాకుండా ఉండాలని బ్యాంకింగ్ ప్రతి మారుమూల ప్రైవేటైజేషన్ వల్ల సర్వీసెస్ ఇంకా మెరుగుపడతాయి, పనితీరు మెరుగుపడుతుంది, అలాగే లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఉంటాయని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మరి అలాంటప్పుడు ఎందుకు ఉద్యోగ సంఘాల అభ్యంతరం? సార్, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అనేవి లేదు. పరిస్థితి మెరుగుపడేది ఏముందండి? ఖాతాదారులకు ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగులైనా అదే సర్వీస్ చేస్తారు, ప్రైవేట్ రంగంలో ఉద్యోగులైనా అదే సర్వీస్ చేస్తారు. ఈరోజు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఖాతాదారులకు సేవ చేయట్లేదు అనేది ఎక్కడా కూడా లేదు సార్. ఈ రోజున ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్న ఉద్యోగులు పనిచేస్తున్నందువల్లే, ప్రభుత్వాలు వేరే స్కీమ్స్ పెట్టినందువల్లే ఈరోజు ప్రభుత్వం మనుగడ అనేది జరుగుతూ ఉంది. ఈ రోజున ఇన్ని వేల లక్షల కోట్ల డిపాజిట్లు ప్రజాధనాన్ని ప్రభుత్వ రంగంలో పెట్టుకుంటే ప్రతి సామాన్య మానవుడు కూడా తన డిపాజిట్కి భద్రత ఉందని భావిస్తున్నారు. అలాంటిది ఈరోజు మేము సేవా రంగంలో పనిచేస్తున్నప్పుడు ఎలాంటి అసౌకర్యం ప్రజలకు చేయకుండా ఉన్నప్పుడు ప్రైవేట్ రంగంలో మళ్లించాల్సిన అవసరం ఏంటి? అదే మా ప్రధానమైన ఇష్యూ. ప్రైవేట్ రంగానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆ జాతీయ బ్యాంకుల్ని మరింత పురోభివృద్ధి చేయడానికి, మరింత పటిష్టపరచడానికి చర్యలు తీసుకోమని మాత్రం మేము గవర్నమెంట్ని కోరుతున్నాం. సార్ ప్రసాద్ గారు, అంటే బ్యాంకింగ్ ఎంప్లాయీస్ దాదాపుగా 2 రోజుల నుంచి దాదాపు 10 లక్షల మంది చేస్తున్నా కానీ, లేకపోతే ప్రైవేటీకరణ విషయం మీద ఎలాంటి ఆందోళనలు వ్యక్తమవుతున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒక స్థిరమైన అభిప్రాయంతో ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది ప్రైవేటైజేషన్ విషయంలో. ఏంటి దీన్ని మంచి చెడులు బేరీజ్ వేసుకునే వెళ్తుందా కేంద్ర ప్రభుత్వం అనుకోవచ్చా?
దీనికి ప్రతి నాణ్యానికి రెండు పార్శ్వాలు ఎలా అయితే ఉంటాయో ఈ ఆర్గ్యుమెంట్ కూడా ప్లస్ గాను మైనస్ గాను రెండు రకాల ఆర్గ్యుమెంట్స్ ఉంటాయండి. ఉదాహరణకి బ్యాంకింగ్ సెక్టర్నే కనుక తీసుకుంటే ఒక పక్కన ఎంప్లాయీస్ ఆర్గ్యుమెంట్నే కనుక తీసుకుని మనం ఆలోచించినట్లయితే వాళ్ళు చెప్పినట్లుగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడాలని భావిస్తే మొట్టమొదటిగా చెప్పవలసింది ఏంటంటే భారతదేశంలో పేద ప్రజలు కొద్దిగా గొప్ప ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదన్నా కనుక వెసులుబాటు చేయాలి అంటే బ్యాంకింగ్ సెక్టర్లోకి వాళ్ళని కూడా తీసుకురావాలి, ఇంక్లూజన్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నంత రీచ్ ప్రైవేట్ బ్యాంక్స్కి ఉండే అవకాశం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ జన్ధన్ ఖాతాలనే కనుక తీసుకుని ప్రధానమంత్రి చాలా ఆర్భాటంగా స్టార్ట్ చేస్తే అందులో సింహభాగం దాదాపుగా 80-90% వరకు కూడా ఓన్లీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఓపెన్ చేసే కానీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో ఒక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ తప్ప మిగిలిన ఏవి కూడా అంత ఉత్సాహం చూపించి జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయడానికి ఉత్సాహం చూపించలేదు. అంటే చిన్న చిన్న కస్టమర్ని ఆ బ్యాంకుకి రావడానికి వాళ్ళు ఇష్టపడరు. కానీ ప్రజలు ఎక్కువ భాగం ఎవరున్నారు, చిన్న చిన్న ప్రజలు, మధ్య తరహా ప్రజలు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి బ్యాంకింగ్ సర్వీసులు అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి అవసరం, బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అందువల్ల ఆ కోణంలో ఆలోచించినట్లయితే ప్రభుత్వం మీద ఉన్నటువంటి గురుతర బాధ్యతలను తప్పించుకోవడానికి ప్రైవేట్ పరం చేయడం అనేది అంత మంచి పద్ధతి కాదు అని మనకు కూడా ఒకసారి అనిపిస్తుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా చూస్తే అన్నిటికన్నా దేశాల్లో అగ్రగామిగా ఉన్న అమెరికా కానివ్వండి, జర్మనీలు ఇలాంటి కంట్రీస్ తీసుకుంటే ఎక్కడైనా సరే మరి అక్కడ కూడా ప్రభుత్వమే బ్యాంకులు పనిచేస్తున్నాయా? లేదు. మరి వాళ్ళు ఏమైనా ఫైనాన్షియల్గా పెరగకుండా ఉన్నారా? లేదు, బ్రహ్మాండంగా పెరిగారు. అంతదాకా ఎందుకండి, ప్రైవేట్ గాను ప్రభుత్వానికి ఉన్నటువంటి పోలికలే చూస్తే ప్రభుత్వ అధీనంలో చేసే సర్వీసులు అన్నీ కూడా దాదాపుగా అధ్వానంగానే ఉంటాయని అందరం కూడా ఖచ్చితంగా చెప్తాం. కానీ మనం ఏమంటాం, అందులో పనిచేసే ఎంప్లాయీస్ అంటే నేను ఒక వ్యక్తిని కానీ లేదా ఒక సంస్థను కానీ ఒక ఎంప్లాయీస్ యూనియన్ని తప్పు పట్టాలని ట్రై చేయటం లేదు. ప్రభుత్వ అధీనంలో కనుక ఉన్నట్లయితే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాళ్ళు చెప్పిన వాళ్ళకి లోన్లు ఇవ్వమంటే ఇవ్వాలి, రీషెడ్యూల్ చేయమంటే చేయాలి, ఎన్పిఎస్ వచ్చినా రికగ్నైజ్ చేయొద్దంటే చేయాలి. అంటే ఇప్పటి వరకు చెప్పినటువంటి సందేహానికి మాత్రం ఆస్కారం లేకుండా ప్రజల డబ్బుకి పూచీకత్తుగా ఉండవలసిన బ్యాంకులు ప్రజల నెత్తినే టోపీ పెట్టడానికి ఇండైరెక్ట్ గా తయారైపోతాయి. ఎప్పుడైతే నష్టాలు వస్తాయో మళ్ళీ ప్రభుత్వం ప్రజలు కట్టే ట్యాక్స్ నుంచి తీసివ్వాలి. అంటే వాళ్ళ రోజున 10 లక్షలు 12 లక్షల మంది ఎంప్లాయీస్ ఉంటే ఈ 12 లక్షల మంది ఎంప్లాయీస్ కి కనుక ప్రైవేట్ సెక్టర్లో కాకుండా పబ్లిక్ సెక్టర్లో పనిచేస్తున్నట్లయితే వాళ్ళకి జీతాలు సరిగ్గా వస్తాయి, అలాగే పెన్షన్లు కూడా ఎక్కువ మందికి అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రైవేటీకరణ వ్యతిరేకించాలని కోరుకోవటం సహజం. కానీ సగటు కన్స్యూమర్గా కస్టమర్గా కనుక మనం ఆలోచించినట్లయితే ఒక స్టేట్ బ్యాంక్ బ్రాంచ్లోకి వెళ్తే వచ్చే సర్వీసు ఒక హెచ్డిఎఫ్సి బ్యాంకో లేకపోతే ఇంకొక ప్రైవేట్ బ్యాంక్లోకి వచ్చే సర్వీసు పోల్చుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా 1:10లో కనుక స్కేల్ వేస్తే స్టేట్ బ్యాంక్ 2, 3లో ఉంటే ఇవన్నీ కూడా 6, 7లో ఉంటాయి. అంటే మెరుగైన సర్వీస్ వస్తుంది. అంటే మీరు కొన్ని పోలికలు చెప్పారు, ఇతర దేశాల్లో ప్రైవేట్ రంగాల్లో బ్యాంకులు ఉన్నాయని చెప్పారు. ఇక్కడ రెండు విషయాలు, ఒకటి సర్వీసెస్ విషయం, రెండు పనితీరు విషయం. పనితీరు విషయంలో చూసుకున్నట్లయితే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏమాత్రం కూడా తక్కువగా లేవు, పెద్దగా అభ్యంతర పెట్టాల్సినటువంటి పరిస్థితులు లేదు. అంటే ప్రభుత్వం ఆధీనంలో బ్యాంకులు ఉంటే వాటి పురోగతికి ఏమన్నా అడ్డంకి అనుకోవచ్చా? ఒకవేళ వదిలించుకోకుండా నడపలేవా, ప్రభుత్వాలు నడపలేవా బ్యాంకులు? ఎందుకు నష్టం ఏంటి దాన్ని? అంటే జబ్బు మనలోనే ఉన్నప్పుడు మన బాడీలోనే ఒక పార్ట్లోనే జబ్బు ఉంటే దానికి మందన్నా వేయాలి. మందు వేయడానికి కనుక వీలు కాకుండా తిరగనటువంటి పెద్ద జబ్బు కనుకైతే ఆ అవయవం తీసివేయక తప్పదు. అట్లాగే ప్రైవేట్ రంగంలో కానీ పబ్లిక్ సెక్టర్లో కానీ బ్యాంకులో నేను చెప్తున్నా ఏంటంటే ప్రభుత్వ అధీనంలో కనుక బ్యాంకులు ఉన్నట్లయితే ప్రభుత్వ ప్రమేయం తప్పకుండా ఉంటుంది. ఎప్పుడైతే ప్రభుత్వంలో ప్రమేయం అని చెప్తామో నిజంగా ప్రభుత్వం మొత్తం కూడా పనిచేయదు, ఆ ప్రభుత్వాన్ని నడిపే వ్యక్తుల ప్రమేయం ఉంటుంది. ఆ వ్యక్తులకి ఉన్నప్పుడు ఏమొస్తుంది, ఆటోమేటిక్గా అంతకుముందు జరిగింది మనకి ఎన్పిఎస్ క్రియేట్ అవడానికి కేవలం పొలిటీషియన్స్ యొక్క సిఫార్సుల మూలంగానే పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు దెబ్బతిన్నాయని అందరికీ తెలుసు. రెండవది సోషల్ సెక్టర్కి లోన్ ఇవ్వాలంటే ప్రైవేట్ సెక్టర్కి వచ్చినంత ఇంట్రెస్ట్ ఉండదండి. కాబట్టి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ద్వారా అన్ని సోషల్ సెక్టర్కి లోన్స్ ఇవ్వమని చెప్తారు. అన్నిటినీ మించి మీడియం అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఇండియాలో ఉన్నట్లు ఎంఎస్ఎంఈలకి లోన్ ఇవ్వాలి అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇచ్చినంతగా ప్రైవేట్ సెక్టర్ ఇవ్వవు. అందువల్ల ప్రభుత్వం ఏం చేస్తుంటే వీలైనంత వరకు తను చేయదలుచుకున్నటువంటి మంచి పనులుగా చెప్పగలిగినవన్నీ కూడా పబ్లిక్ సెక్టర్ చేత చేయించి వాళ్ళ దగ్గర ఏమో తిరిగి నిరర్ధక ఆస్తులు ఏర్పడినట్లయితేనేమో పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చేసి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో జవాబుదారీదారం కొనబడింది అంటారు. దానికి కారణం మేమేను వాళ్ళు ఒప్పుకునే ధైర్యం వాళ్ళు చేయరు, మీరే అని చెప్పే ధైర్యం ఎంప్లాయీస్ చేయరు. ఇలా చేసినా కానీ ప్రజలుగా మనకు వచ్చేటువంటి లాభం ఏంటంటే పబ్లిక్ సెక్టర్ అయినా ప్రైవేట్ సెక్టర్ అయినా డిపాజిట్ గ్యారంటీ కేవలం 5 లక్షలే, అది కూడా నిన్న మొన్న పెంచారు కాబట్టి. అంతకు ముందు వరకు డిపాజిట్లు కేవలం ₹1,00,000 వరకే డిపాజిట్. మీరు అనొచ్చు ఇంతవరకు బ్యాంకులు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ దివాళా తీయలేదు, ఎక్కడ దాఖలా లేదు కాబట్టి ఆ ₹1,00,000 అనేది చట్టపరంగా ఉన్నా కానీ అపరిమితమైనటువంటి భద్రత ఉన్నది అని చెప్పొచ్చు.
నమ్మకం భద్రత కూడా ఉందని చెప్పొచ్చండి, కాదని అనం. కాకపోతే ఏంటంటే ప్రభుత్వ పరంగా కూడా ప్రభుత్వం కనుక ఒక జేబులోంచి మీకు పూచిగా ఇచ్చింది అంటే, నిరర్ధక ఆస్తులున్నా కూడా మీ డిపాజిట్ సేఫ్టీ ఇచ్చిందంటే ఎక్కడి నుంచి ఇస్తుందండి? తన జేబులోంచి ఇవ్వదు కదా, మళ్ళీ ప్రజలు కట్టిన ప్రజల డబ్బులోంచి తీసేస్తుంది. అందువల్ల మన జవాబుదారీతనం ఖచ్చితంగా రావాలి. ఎంప్లాయీసే చూసారనుకోండి, ప్రైవేట్ సెక్టర్ లో ఉన్న ఎంప్లాయీస్, ప్రైవేట్ సెక్టర్ లో పబ్లిక్ సెక్టర్ లో ఉన్న ఎంప్లాయీస్ చూస్తే ఎంప్లాయీస్ ఇప్పుడు కూడా పబ్లిక్ సెక్టర్ లో ఎక్కువ ఉంటారు. ఉదాహరణకు ఒక స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఇక్కడ మనం చూసినట్లయితే దాదాపుగా సగం కన్నా కొద్దిగా తక్కువేమో క్లర్క్లు కానివ్వండి, ఇంకా కింద సబార్డినేట్ స్టాఫ్ కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో ఉంటే, ఫారిన్ బ్యాంకుల్లో 1:4 అండి. ప్రతి 4 ఆఫీసర్స్కి ఒక క్లర్క్ మాత్రమే ఉంటాడు. అదే ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులో కనుక అయినట్లయితే ప్రతి 19 ఆఫీసర్స్కి ఒక్క క్లర్క్ మాత్రమే ఉంటున్నాడు. అంటే రేషియోస్ పరంగా కనుక చూసినట్లయితే ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ మనీ, ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్, ట్యాపింగ్ ద బెస్ట్ టెక్నాలజీ, ఏది చూసుకున్నా కూడా ప్రైవేట్ చాలా ముందు ఉంటుంది. ఉదాహరణకి మనం చూసుకుంటే డిపాజిట్లు తీసుకోండి, లోన్లు తీసుకునివ్వండి, 2000 నుంచి 2020కి ఉన్నటువంటి రేషియోనే లెక్కేస్తే ప్రైవేట్ సెక్టర్ లో బ్యాంకులు 12% ఉండేవి అంతకుముందు, దాదాపుగా లోన్లు అయినా డిపాజిట్లు అయినా. అది 2020కి వచ్చేటప్పుడు 36% చేరుకున్నాయి. అంటే అర్థం ఏంటి? ఎవరు శీఘ్రగతిని పొందుతున్నారు? లోన్లు కూడా చూసుకుంటే ఇప్పుడు 36% ప్రైవేట్ సెక్టర్ ఇస్తుంది. కాబట్టి ఆల్రెడీ ప్రైవేట్ సెక్టర్ ఉంది, ప్రైవేట్ సెక్టర్ మేనేజ్మెంట్ చూపించింది. అట్ ది సేమ్ టైం పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు కూడా 71% నుంచి 52% తగ్గిపోయినాయి. కారణం ఏమనుకోవాలి మనం? దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? బాగా మార్కులు వచ్చే కుర్రాన్ని ఫెయిల్ చేద్దామా, లేదా బాగా మార్కులు వచ్చే కుర్రాన్ని మంచి ఉద్యోగం ఇచ్చి మంచి జీతం ఇచ్చి ఇంకా మెరుగ్గా వాడుకుందాం అనేది ప్రజలే ఊహించుకోవాలి, ప్రజలే ఆలోచించాలి. సార్ ఉదయ్ భాస్కర్ గారు, పాయింట్ ఏంటంటే 2005 నుంచి 2020కి వచ్చేసరికి లెండింగ్ కెపాసిటీ అనేది 71%, అంటే 2/3 ఉండేటువంటి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ సగానికి పడిపోయాయి ఇప్పుడు అనేది, ఒక 25% తగ్గిపోయింది అనేది ఒక పాయింట్. అంటే మీరు చెప్పినట్లుగా ఎదుగుదల కూడా ప్రైవేట్ బ్యాంకులు కూడా ఎదిగాయి, ఈ క్రమంలో బాగా ఎదిగాయి అనేది ఒప్పుకోవాల్సిన విషయం కదా. అంటే సార్ ఇక్కడ ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని నిర్వీర్యం చేయడానికి ప్రభుత్వం కంకణం కట్టుకుందండి. కారణం ఏంటంటే ఇప్పుడు వారు చెప్పినట్టుగా ఈ సేవాలోపం అనేది ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లేదండి. ఎందుకనంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అయినా ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో అయినా సేమ్ కంప్యూటర్ సిస్టమ్ అదే ఉంటుందండి, తేడా ఏమీ లేదు. సెంట్రలైజ్ బ్యాంకింగ్ సొల్యూషన్ అనేది కాకపోతే 2-3 కంపెనీలు డిఫరెంట్గా ఇచ్చేది. ప్రైవేట్ రంగ బ్యాంక్ అయినా ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినా క్లర్క్ అయినా ఆఫీసర్ అయినా మోస్ట్లీ అదే పనిచేస్తారండి. ఒకటి. రెండోది ఏంటంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వారు చెప్పినట్టు పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఎక్కువైనందువల్ల ఈ రోజున ఏవైతే అడ్వాన్సెస్ బడా కార్పొరేట్స్కి పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఇస్తున్నారో అవి రాని బాకీలుగా వాళ్ళు ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులుగా ఉంటున్నారు. మేము యూనియన్గా అడుగుతున్నాను అదే, ఈ ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల మీద మీరు యాక్షన్ తీసుకోండి, క్రిమినల్ అఫెన్స్గా ట్రీట్ చేయండి. వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కానీ పే చేయట్లేదు, పే చేసే మెకానిజం తీసుకురండి అని మనం అడుగుతున్నాం. అదే ప్రైవేట్ రంగానికి వస్తే కనుక ఎక్కడ కూడా ప్రైవేట్ రంగంలో బడా పారిశ్రామికవేత్తలు లోన్లు ఇచ్చిన దాఖలాలు లేవండి. ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారానే లోన్లన్నీ ఇచ్చారు. ఆ లోన్లన్నీ కూడా ఈరోజు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా అయిపోయి దాదాపుగా 97,30,000 కోట్ల రూపాయల అడ్వాన్సెస్ ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 16,85,000 కోట్ల రూపాయలు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా, అంటే రాని బాకీలు, వీటి మీద ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎప్పుడైతే ఇది ప్రచారంలోకి బాగా వస్తుందో సార్ ఉదయ్ భాస్కర్ గారు, ఈ విషయం ప్రచారంలో ఎప్పుడైతే బాగా సార్ ఈ విషయం తీసుకున్నట్లయితే చాలా మంది బ్యాంకింగ్ ఎంప్లాయీస్ కూడా, బ్యాంకింగ్ హోల్సేల్ సెక్టర్, రిటైల్ అనేది వినియోగదారులకు నేరుగా ఇచ్చేది రిటైల్గా బ్యాంక్ లోన్స్ ఇస్తారు. కానీ పెద్ద లోన్లు అనేవి బ్యాంకులో పై స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులకు కూడా తెలియదు, వేరే ఎవరో మేనేజ్ చేస్తారు. లోన్లు అనేవి 100 కోట్ల లోన్లు, లేకపోతే 50 కోట్ల లోన్లు, 100 కోట్ల లోన్లు అనేవి కనీసం ఒక స్థాయి ఉద్యోగులకు కూడా తెలియకుండానే బయటకు వెళ్ళిపోతున్నాయి అనేది ఒక అభిప్రాయం ఉంది. అంటే నష్టం అంతా కూడా అక్కడే జరుగుతుందా? తప్పకుండా జరుగుతుందండి. ఎందుకంటే ప్రతి ప్రభుత్వ రంగ బ్యాంకులో కూడా సిస్టమ్, ఒక్క నిమిషంలో మీకు చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ప్రతి బ్యాంకులో కూడా ఒక బోర్డు ఉంటుందండి. ఆ బోర్డులో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పాటుగా జనరల్ మేనేజర్తో పాటుగా ఈడీ, దెన్ గవర్నమెంట్ నామినీ ఒకళ్ళు ఉంటారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నామినీ ఉంటారు, ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉంటారు. ఈ రోజున మేము ఉద్యోగుల తరఫున వర్క్మెన్ డైరెక్టర్ని అపాయింట్ చేయండి గత 10 సంవత్సరాలుగా కోరుకుంటున్నాం, కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఎప్పుడైతే
ఉద్యోగి లేకుండా ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారో పొలిటికల్ ఇంటరెన్స్ ద్వారా ఈ రాజకీయవేత్తలు ఏవైతే లోన్స్ రికమెండ్ చేస్తారో, ఎందుకనంటే ఈ ఎండీలు వీళ్ళందరూ కూడా వాళ్ళ ద్వారా అపాయింట్ అయిన వాళ్ళే. సో పై స్థాయిలో ఎప్పుడైతే లోన్లు రిలీజ్ అవుతాయో ఆటోమేటిక్గా కింది స్థాయి డిస్బర్స్మెంట్ అనేది బ్యాంక్ బ్రాంచ్లో జరుగుతుంది. బట్ వాళ్ళ సెక్యూరిటీ ఏంటి అనేది కూడా బోర్డు డెసిషన్ వల్ల ఈరోజు ఆ బోర్డుని జవాబుదారీతనంగా చేయమని మేము అడుగుతున్నాము. ఏ బోర్డు అయితే పెద్ద పెద్ద లోన్లు ఇస్తున్నారో, ఏ బోర్డు అయితే సెక్యూరిటీ ప్రాపర్గా తీసుకోకుండా జస్ట్ లైక్ దట్ ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు ప్రజాధనాన్ని లోన్ రూపంలో ఇస్తున్నారో అవి నిరర్ధక ఆస్తులుగా అయిపోయినప్పుడు రికవర్ చేయమని మేము అడుగుతున్నాం. ఎప్పుడైతే అది రికవర్ చేస్తారో తప్పకుండా ప్రభుత్వ రంగ బ్యాంకులు మనుగడ సాధిస్తాయండి. అదే ప్రైవేట్ రంగం తీసుకుంటే ఎన్పిఏ విషయంలో మనం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తప్పట్టాల్సిన పని లేదు. ప్రైవేట్లో కూడా అలాంటి సంఘటనలు మనం చూసాం. రీసెంట్గా ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్లు కూడా ఉన్నాయి. వాళ్ళు రాజకీయ నాయకులు చేస్తే ప్రైవేట్ బ్యాంకుల్లో బ్యాంక్ ప్రమోటర్సే కొన్ని వేల కోట్ల రూపాయలు లోన్లను పక్కదారి పట్టించినటువంటి సంఘటనలు కూడా మనం చూసాం. మరి మనం ఓన్లీ మన నెపం అంతా కూడా ప్రభుత్వ రంగ బ్యాంకుల మీద మాత్రమే వేయడం ఎంతవరకు సమంజసం? ఎన్నో బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు కుప్పకూలిపోయాయి కదా. నెపం కాదండి. మీరు చెప్పిన మాట కూడా మంచి మాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ బ్యాంకే కనుక తీసుకున్నట్లయితే ఎస్ బ్యాంక్ కూడా పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వమే. ప్రైవేట్ సెక్టర్లో చేయటం మూలంగా మీరు చెప్పినట్టుగానే ప్రమోటర్లు మోసపూరితంగా లోన్లు ఇవ్వటం మూలంగా బ్యాంక్ దెబ్బతిన్నమాట కరెక్టే. నిన్న కాక మొన్న ఐసిఐసిఐ బ్యాంక్ లో వీడియోకాన్ కానివ్వండి, చందా కోచర్ కానివ్వండి, వీళ్ళందరూ అరెస్ట్ అవడానికి కూడా ప్రైవేట్ సెక్టర్ లో జరుగుతున్నటువంటి మోసాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే బ్యాంకింగ్ సెక్టర్ లో మోసాలు ఉంటాయి అనేది 100% నిజం, అందులో డౌట్ ఏం లేదు. కొద్దిగా గొప్ప ఆశ్రిత పక్షపాతం కానివ్వండి, తెలిసిన వాళ్ళకి లోన్ ఇవ్వటం కానివ్వండి, సెక్యూరిటీల విలువ ఎక్కువ చూపించడం కానీ అన్ని చోట్ల జరిగేటువంటి సూత్రాలే. అది ఒక్క మన భారతదేశంలోనే కాదు, అన్ని దేశాల్లో కూడా ఉంటుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే షేర్ ఆఫ్ లోన్స్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ షేర్స్ నిరర్ధక ఆస్తులు అయినాయి అంటే ప్రైవేట్ సెక్టర్ లో కనుక అయినట్లయితే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి మేనేజ్మెంట్ ఓనర్స్ కి రెస్పాన్సిబిలిటీగా ఉంటారు. కాబట్టి వాళ్ళు సరిగ్గా పనిచేయకపోతే మరుక్షణం ఆలోచించకుండా తీసి పక్కన పారేస్తారు. నెంబర్ 1 విషయం. అందువల్ల వాళ్ళు 1-2 మోసాలు చేయగలరేమో కానీ అడిగినవన్నీ చేసుకుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు. రెండవది, ప్రైవేట్ సెక్టర్ లో అడిగినంత జీతాలు ఎక్కువ ఇస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి దాదాపుగా ప్రలోభాలకు లోనవ్వాల్సిన అవసరం కొద్దిగా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అదే కనుక పబ్లిక్ సెక్టర్లో అయితే అన్ని స్టాట్యూటరీ రూల్స్ ప్రకారం పే చేస్తాము, మార్కెట్ ప్రకారం పే చేయము అంటే మీరు ఓనర్ ఏమో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మేనేజింగ్ డైరెక్టర్ అవుతారు, కానీ మీకు వచ్చే జీతం యాక్సిస్ బ్యాంక్ లో వచ్చే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్కో జనరల్ మేనేజర్తో సమానంగా జీతం వస్తుంటే అది పోల్చడానికి వీల్లేనటువంటి అంశం. అంటే ఈయన ఎంతసేపు ఎంత తొందరగా ఇందులో నుంచి జంప్ చేసి ప్రైవేట్ బ్యాంకులోకి వెళ్దామా అని చూస్తాడు. అంటే ఎఫెక్టివ్ గా పనిచేసే వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ వలసపోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరు వలసపోతారు అంటే ఒక జీతం గురించి ఆలోచించే వాళ్ళు కాదు, ఎవరైతే కెపాసిటీ ఉంటుందో వాళ్ళేమో వలసపోయి వేరే ఉద్యోగం ఎత్తుక్కుంటారు, ఎవరైతే ప్రొడక్టివిటీ తక్కువ ఉంటుందో వాళ్ళేమో పబ్లిక్ సెక్టర్లోనే ఉండి రిటైర్ అయిపోయి పెన్షన్ పొంది అన్ని రకాల బెనిఫిట్లు పొందుదామని చూస్తుంటారు. ఎంప్లాయీ కాస్టే కనుక చూసుకున్నట్లయితేనండి, ఇండియాలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్లో చూస్తే ప్రొడక్టివిటీ కనుక చూసినట్లయితే 3.5 times ఎక్కువ ఉంటుంది ప్రైవేట్ సెక్టర్లో పర్ ఎంప్లాయీ ప్రొడక్టివిటీ. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, ఇక్కడ 3.5 మనుషులు పనిచేసే పని అక్కడ ఒక మనిషి తీసుకురాగలుగుతున్నారు. సో కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే ప్రజలకి జవాబుదారీగా ఉండవలసిన బ్యాంకింగ్ వ్యవస్థ ఇది వాళ్ళ రోజున మనం తర్కించుకోవాల్సిన అంశం కూడా. ఇది సేవల కోసం సేవల్లో ఉన్న రంగమా అంటే బ్యాంకింగ్ సెక్టర్ కూడా వ్యాపార ధోరణిలో సేవల్లో ఉన్న రంగం అని భావించాలా, లేక సమాజానికి అభివృద్ధి చేయాలి, సమాజ శ్రేయస్సు కోసం కేవలం బ్యాంకుల యొక్క లోన్లు వితరణ కోసం చేసిన సంస్థ అని ఆలోచిస్తే రెండవ యాంగిల్ తీసుకుని సమాజ శ్రేయస్సు కోసమే చేయాలి, కేవలం లాభం దృక్పథం ఉండకూడదు అనుకుంటే గవర్నమెంట్ అధీనంలో ఉండాలని కోరుకోవడం కరెక్ట్. కానీ బ్యాంకింగ్ సెక్టర్ కూడా మిగతా సెక్టర్లతో సమానంగా ప్రపంచంలోని మిగతా బ్యాంకులకు ధీటుగా పెరగాలి అంటే ఖచ్చితంగా కూడా ప్రైవేటీకరణకి పెద్దపీట వేయమని ప్రైవేటీకరణ చేయమని చెప్పను. ప్రైవేట్కిను పబ్లిక్ కి మధ్యన పోటీ వాతావరణం నెలకొనేట్టుగా అవకాశం ఉండాలి. ఉదాహరణకి ట్రైలింగ్ 12 months అంటామండి. అంటే గత 12 months లో ఉన్న ప్రాఫిట్లే చూస్తే లాస్ట్ 2 periods లో అంటే 2020-12, 2029 సెప్టెంబర్ నాటికి కనుక మనం చూసుకున్నట్లయితే పబ్లిక్ సెక్టర్ బ్యాంకులన్నీ కలిపి 6,000 కోట్ల లాభం తీసుకొస్తే ఈ ప్రైవేట్ సెక్టర్ లో ఉన్న బ్యాంకులు 65,000 కోట్ల లాభం తీసుకొచ్చాయి. అంటే అర్థం ఏంటి, బెటర్ గా డబ్బులు డిప్లాయ్ చేస్తున్నారు, కలెక్ట్ చేసుకోగలుగుతున్నారు, మళ్ళీ దానిపైన తీసుకొస్తారు. అందరికీ అప్లై అయ్యేది గవర్నమెంట్ ఆర్బీఐ రూల్సే. కాబట్టి ప్రైవేట్ సెక్టర్ లో ఎంత ఎఫిషియన్సీ ఉన్నప్పుడు దానిపైనేమో పెరగడానికి వీలు లేకుండా నెత్తి మీద చేయి పెడతాను భస్మాసుర హస్తం లాగా ఇలా కృషించిపోతున్నటువంటి పబ్లిక్ సెక్టర్ మాత్రం పెట్టి పోషిస్తాము అంటాం అనేది సమాజం ఒక ట్యాక్స్ కట్టేటువంటి వ్యక్తిగా నేను సమర్థించడం కష్టం. సార్ ఉదయభాస్కర్ గారు,
ప్రసాద్ గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు ప్రస్తావించారు, సర్వీసెస్ విషయం కానీ లేకపోతే ప్రొడక్టివిటీ విషయం కానీ. దాంతో పోల్చుకుంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు చాలా వెనుకబడి ఉన్నాయి. అయితే పూర్తిగా ప్రైవేటైజేషన్ చేయకపోయినప్పటికీ కూడా ఒక కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేయాలి, దానివల్ల రెండింటికి ఉపయోగపడుతుంది, అల్టిమేట్గా కస్టమర్స్కి మంచి బెనిఫిట్ వస్తుందని ఆయన చెప్తున్నారు. దాని మీద ఏమంటారు సార్? ఇక్కడ కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఆల్రెడీ ప్రభుత్వ రంగ బ్యాంకుల మధ్య ఉండనే ఉన్నదండి. ప్రైవేట్ రంగం వచ్చినందువల్ల కాంపిటేటివ్ స్పిరిట్ పెరుగుతుంది అనేది అది నేను ఒప్పుకోనండి. కారణం ఏంటంటే ఇన్ని బ్యాంకుల్లో కూడా ప్రతి బ్యాంకు మధ్య పోటీతత్వం అనేది ఉంటుంది. రెండోది వచ్చేసరికి ఇప్పుడు ప్రతి ఎంప్లాయీ ప్రొడక్టివిటీ కనుక తీసుకుంటే 2009-10లో ఇదే పబ్లిక్ సెక్టార్ రంగం దాదాపుగా 57,000 కోట్ల రూపాయల ప్రాఫిట్ని ఆర్జించిందండి. 2020 అదే తీసుకుంటే 1,76,000 కోట్ల రూపాయల ప్రాఫిట్ని ఆర్జించింది. ఒకవేళ ఎంప్లాయీ ప్రొడక్టివిటీ తక్కువ ఉంటే ఇంత ప్రాఫిట్ రాదండి. బట్ కారణం ఏంటి? ఎంప్లాయీ ప్రొడక్టివిటీ చేసినా కూడా ఈ ప్రొవిజనింగ్ చేసినందువల్ల ఇలా పబ్లిక్ సెక్టార్ రంగంలో లాస్ వచ్చింది. అదే మేము అడుగుతున్నది. ఈ ఎంప్లాయీ ప్రొడక్టివిటీ ఉన్నా కానీ బ్యాంకు బిజినెస్ పెరుగుతున్నా కానీ రాని బాకీ వల్ల ప్రభుత్వ రంగం నష్టపోతుంది. దాని మీద మీరు యాక్షన్ తీసుకోండి. ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల నిర్వీర్యానికి కారణమైన రుణ ఎగవేతదారులు యాక్షన్ తీసుకోమంటే ఎవరు తీసుకోవట్లేదండి. మీకు ఒక ఉదాహరణకు చెప్తాను. ఎందుకనంటే పబ్లిక్ సెక్టార్ రంగం, ప్రైవేట్ సెక్టార్ రంగం వారు చెప్పారు ప్రైవేట్ సెక్టార్ రంగం ప్రాఫిట్ ఇది ఉంది. కానీ ప్రభుత్వ రంగ బ్యాంకులో కనుక ఒక వ్యక్తి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, ఒక వ్యక్తి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఒక కంపెనీలో ఉంటూ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి ఆ రోజున 6,000 కోట్ల రూపాయలు వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి లోన్ తీసుకున్నాడండి. తీసుకున్న ఒక సంవత్సరంలో ఎప్పుడైతే ఆ కంపెనీ నుంచి ఆయన వాలంటరీగా తప్పుకొని, ఆయన ఆల్రెడీ మైండ్లో ఉంది నేను వాలంటరీగా తప్పుకోవాలి, 6,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగనామం పెట్టాలి, పక్కకు తప్పుకున్నాడు. ఈ రోజున ఎన్పిఐ రికవరీ చేయమంటే ఆయన అంటున్నాడు నేను ఈ బోర్డులో అసలు ఇప్పుడు డైరెక్టర్నే కాదు, నాకు సంబంధం లేదంట. ఇది ఎంతవరకు సంబంధించం అండి? నువ్వు డైరెక్టర్గా ఉన్నావు కాబట్టి, నువ్వు ప్రజాప్రతినిధిగా ఉన్నావు కాబట్టి నీ మొహం చూసి ఈ బ్యాంకులో నీకు లోన్ ఇచ్చారు, తగిన సెక్యూరిటీ తీసుకున్నారు. ఈ రోజున నువ్వు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోనంటే ఎలాగా? ఈరోజు వాళ్లే పాలకవర్గంలో ఉన్నారు, వాళ్లే మనకి పార్లమెంట్లో చట్టాలు చేస్తున్నారు. ఆ చట్టాలు చేసే వ్యక్తులే బ్యాంకులు మూస్తుంటే బ్యాంకులో లాభాలు పోయి ఈ రోజున ఉత్పాదకత తగ్గుతోంది, ఉద్యోగస్తుల మీద ప్రొడక్టివిటీ లేదు అని అంటే అది నేను ఒప్పుకోను. అంటే ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే సార్ భాస్కర్ గారు, ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే చాలా వరకు బ్యాంకులు నష్టాల్లోకి వెళ్ళిపోయి వాటిని రివైవ్ చేయడం కష్టమైపోతుంది కాబట్టి కొన్ని బ్యాంకులు నష్టాల్లో ఉన్న వాటిని లాభాల్లో ఉన్న వాటితో జత చేస్తే బ్యాలెన్స్ అవుద్ది అనేది ఒక ఉద్దేశము. అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కూడా ప్రధానంగా బాగా పనిచేసే వాటి జోలికి వెళ్ళట్లేదు. ఎస్బీఐతో సహా 6 బ్యాంకుల జోలికి మేము వెళ్ళట్లేదని నీతి ఆయోగ్ చెప్తుంది. అయినా కానీ ఎందుకు ఇంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సార్? కారణం ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ రంగంలో ఉన్న బ్యాంకులు పోయిన నష్టాలు రావట్లేదా? ప్రైవేట్ రంగ బ్యాంకుల్ని తీసుకున్నది ప్రభుత్వ రంగ బ్యాంకులే. లేటెస్ట్ రమేష్ గెల్లి గారు స్థాపించిన గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు పెద్ద ఫ్యాన్ ఫేర్తో అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ ఓపెన్ చేశారు. అదే గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ నష్టాలు ఎలా అయిందండి? ఆ నష్టం చవి చూసినందువల్ల ఉద్యోగస్తులుగా మేము పోరాడాము. ఆ బ్యాంకుల్లో ఎవరైతే మా సామాన్య మానవులు డిపాజిట్గా చేసుకున్నారో వాళ్ళకి భద్రత కల్పించాలి, వాటి టేక్ ఓవర్ చేయాలంటే ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ టేక్ ఓవర్ చేసింది. ఈ రోజున ఇదే ఎస్ బ్యాంక్ని ఎవరు బెయిల్అవుట్ చేశారండి? ఎస్ బ్యాంక్ వచ్చిన నష్టాల కారణం ఏంటి? ఎస్ బ్యాంక్ని బెయిల్అవుట్ చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇదే ప్రభుత్వ రంగ బ్యాంకు. ఈ రోజున ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అంటే మీరన్న మాటకి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ప్రైవేటు రంగంలో ఎన్నో బ్యాంకులు మూతపడిపోయాయండి. సామాన్య ప్రజలు డిపాజిట్లు పోగొట్టుకున్నారు. కానీ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒక్క బ్యాంకు బ్రాంచ్ కూడా మూతపడలేదండి. ఈ రోజున అంటే మీకు ఈ ప్రెస్లో కూడా చూస్తే కనుక సడన్గా ఒక ప్రైవేట్ బ్యాంకులో ఏదో జరగబోతుందని ఒక చిన్న ఎస్ఎంఎస్ రాగానే ఏటీఎంల ముందు క్యూ కట్టి డబ్బులు డ్రా చేసుకున్న దాఖలాలు మనం ఎన్నో చూసాం. అదే ప్రభుత్వ రంగంలో ఉన్న బ్యాంకులు ఇన్ని నష్టాలు వచ్చాయి అన్నా కానీ ఒక్క ఖాతాదారుడు కూడా బ్యాంకు ముందు ఏటీఎం ముందు వచ్చి డబ్బులు డ్రా చేయలేదండి. అది సామాన్య ప్రజలకు ప్రభుత్వ ప్రసాద్ గారు నమ్మకం. ప్రసాద్ గారు ఇందాక మీరు కూడా ప్రస్తావించారు, ఇప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉంటే క్రాప్ లోన్లు ఇవ్వాలన్నా, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు లోన్లు ఇవ్వాలన్నా, లేకపోతే జన్ధన్ ఖాతాలు తెరవాలన్నా ఇవన్నీ కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉంటేనే సాధ్యం. అలాగే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది ఒక ట్రాన్సిషన్ పీరియడ్లో ఉంది, కొంతకాలంగా స్టార్ట్ అయింది, ఇవన్నీ జరుగుతుంది. ఇలాంటి కీలకమైన సమయంలో ఇలాగ బ్యాంకులను ప్రైవేటైజ్ చేస్తే అనుకున్న స్ఫూర్తికి విఘాతం కలగదా?
కొంతవరకు విఘాతం. అంటే ఇండియా లాంటి కంట్రీలో ఖచ్చితంగా కొద్ది గొప్ప సెట్ బ్యాక్ రావడం ఖాయమండి. అందువల్ల అన్ని బ్యాంకుల్ని ప్రైవేట్ చేస్తాను అంటే కనుక గుడ్డిగా సమర్థించకుండా మేము అందరం కూడా వ్యతిరేకించే అవకాశం గ్యారంటీగా ఉంటుంది. కాకపోతే ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఒక ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సోమరిపోతుతనాన్ని, జవాబుదారీతనం లేకుండా ఉండేటువంటి తత్వాన్ని పెంచి పోషించడం మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదు. కాబట్టి పోటీ వాతావరణం రావాలంటే కొన్ని బ్యాంకుల్ని ప్రైవేటీకరణ చేస్తానంటం అనేది సమంజసనీయం. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం చూడాల్సింది ఏంటంటే మన గొప్ప మనం ఒక్కళ్ళమే చెప్పుకుంటే సరిపోదండి. మన గొప్ప ఎప్పుడు కూడా ప్రపంచం మొత్తం కూడా గుర్తించాలి. ఉదాహరణకి మన దేశంలో ఉన్న ప్రైవేట్ సెక్టర్ బ్యాంకులు కానివ్వండి, పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు కానివ్వండి, అవన్నీ కూడా క్యాపిటల్ మార్కెట్లో లిస్ట్ అవుతానే ఉన్నాయి. అన్నిట్లో కూడా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటానే ఉండొచ్చు. కానీ పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో పెట్టడానికి ఫారిన్లో వచ్చే ఇన్వెస్టర్లు ఎవరు కూడా క్యాపిటల్ పెట్టడానికి ఇష్టపడటం లేదు, షేర్లు కొనుక్కోవడం లేదు. అదే సమయంలో ప్రైవేట్ సెక్టర్లో ఉన్న బ్యాంకుల్లో మాత్రం షేర్లు కొనుక్కోవడానికి ఎన్ని వందల వేల కోట్లైనా పోయడానికి రెడీగా ఉన్నారు. అంటే అర్థం ఏంటి, ఎక్కడైతే పెర్ఫార్మెన్స్ ఉందో అక్కడ ప్రీమియం ఉంటుంది, ఎక్కడైతే ప్రీమియం ఉంటుందో అక్కడ ప్రైస్ ఎక్కువ వస్తుంది, బెటర్ సర్వీస్ వస్తుంది. అందువల్ల ప్రైవేటీకరణ కొద్దిగా గొప్ప సమంజసంగా కొద్దిగా సమర్థిస్తున్నాం. కానీ ప్రజా శ్రేయస్సు దృష్ట్యా ఒకవేళ కనుక ఇండియాలో బ్యాంకింగ్ సెక్టర్ ప్రజా శ్రేయస్సు కోసమే పనిచేయాలి అనుకుంటే 100% ప్రైవేట్ సెక్టర్ కన్నా పబ్లిక్ సెక్టరే బెటర్. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి మార్గం ఏంటంటే మీరే కనుక మన ఎంప్లాయీస్ యూనియన్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ప్రైవేట్ సెక్టర్లో ఉన్న ఎంప్లాయీస్ యూనియన్ కానీ పబ్లిక్ సెక్టర్లో ఉన్న ఎంప్లాయీస్ యూనియన్ కనుక మీరు ఒక్కసారి ప్రశ్న అడిగితే మీలో మీ కుటుంబంలో ఉన్న సభ్యుల్లో ఎంతమందికి మీరు ప్రభుత్వ సెక్టర్లో ఉంటే ప్రభుత్వ సెక్టర్ బ్యాంకులోనే అకౌంట్స్ ఉన్నాయి, ప్రైవేట్ సెక్టర్లో లేకుండా ఎంతమంది ఉన్నారు అని అడిగి అదే ప్రశ్న వీళ్ళను కూడా అడిగినట్లయితే మీకు ఆన్సర్ ఎమ్మటే కనపడుతుంది. ప్రభుత్వ రంగ ఎంప్లాయీ దగ్గర ఉండే కార్డులు చూసుకుంటే అని ప్రైవేట్ రంగ క్రెడిట్ కార్డులే, అన్ని వాడే సర్వీసులు, పర్సనల్ లోన్లు అన్ని ప్రైవేట్ సెక్టర్ నుంచి తీసుకుంటారు. కానీ మరి ప్రైవేట్ సెక్టర్లో ఉన్న వాళ్ళు మాత్రం పబ్లిక్ సెక్టర్ బ్యాంకులోంచి లోన్ తీసుకోవడానికి సామాన్యంగా ఇష్టపడరు. అంటే సామాన్యుల్లో ఎక్కువ మందికి ఇష్టమైంది ప్రైవేట్ సెక్టరు, పెద్దవాళ్లలో డబ్బులు ఎగవేద్దాము అనుకున్న వాళ్ళకి ఇష్టమైందేమో పబ్లిక్ సెక్టరు. దేన్ని ఎక్కువ పోషించాలి అనేది విశ్లేషణ పెద్దగా చేయవలసిన అవసరం లేదు, ప్రజలే దృష్టి నిర్ణయించుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ప్రతిధ్వని. నమస్కారం.